బ్రో ఇల్లు అద్దెకి తీసుకుంటే కడతారు కిరాయి. ఇప్పుడే వచ్చిన సినిమా మిరాయి సినిమా మాత్రం వేరే ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు బ్రో. మా ఫ్రెండ్ పేరు అనోజ్, సినిమాలో ఉన్నాడు విలన్ క్యారెక్టర్ మనోజ్. సినిమా మాత్రం వేరే ఎలివేషన్ ఇచ్చారు బ్రో. మన ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఉంది, ప్రతి ఒక్క థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి బ్రో. గూస్ బాంబ్ థియరీ అని చెప్పుకోవచ్చు. స్టోరీ నేరేషన్ కానివ్వండి, మన కార్తీక్ ఘట్టంలోని డైరెక్షన్ కానివ్వండి వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా మన శ్రేయ గారి క్యారెక్టర్ కానివ్వండి, మన రీతిక గారి క్యారెక్టర్ కానివ్వండి, మన మనోజ్ గారి క్యారెక్టర్ కానివ్వండి, మన తేజాజ గారి క్యారెక్టర్ కానివ్వండి, థియేటర్లో సినిమా అయిపోయిన తర్వాత కొడతారు బాజా. మన హీరో ఉన్నాడు తేజ. సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది. మన క్రికెట్ ప్లేయర్లో ఇష్టమైన ఒక వ్యక్తి ఆర్తిక ఈ సినిమాలో ఉన్నాడు. మన హీరోయిన్ రీతిక. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయండి. చికెన్ ముక్క మటన్ ముక్క ఈ సినిమా ఇటు పక్క చూడ. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే మీ కర్మ. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కొనుక్కోవచ్చు. జై శ్రీరామ్. అన్న ఇప్పుడే మిరాయి సినిమా చూసి వచ్చాను. సినిమా అయితే ఒక ఎక్సలెంట్ ఉంది. దీంట్లో ప్రతి సీన్ ప్రతి దేనికి ఒక ఇంచు మించు ఉంది అన్న. దీంట్లో ఇంకా తేజ సజ్జా గారి యాక్టింగు, మంచు మనోజ్ అన్న యాక్టింగ్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. దీంతోపాటు ఈ సినిమాతో పాటు కిష్కిందపూరి మూవీ అనేది వచ్చింది, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్న చేసింది. అది ఒక ఎక్సలెంట్ లెవెల్లో ఉంది అన్న. మిరాయి సినిమా మాత్రం సూపర్ అన్న. ఇప్పుడే చెప్తున్నా నేను, సినిమా మాత్రం కెవ్వు కేక, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ గిన్నడక కాదు, ఈడనే పుట్టిన కొత్త ఆయుధం. అది డైమండ్స్తో పోసిన ఆయుధము మంచు మనోజ్ అన్న. క్యారెక్టర్ మాత్రం సూపర్ ఉన్నది. విలన్గా సినిమాకు మంచి న్యాయం చేసిండు. ఆయన కోసమే చాలా మంది వస్తారు సినిమా చూడడానికి. మంచు మనోజ్ అన్న నువ్వు సూపర్ అన్న. తేజ సజ్జా గారు కూడా సూపర్ చెప్తున్నా. కాబోయే తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోగా ఎదుగుతున్నాం మన మంచు మనోజ్ అన్న. పవన్ కళ్యాణ్ తర్వాత మంచు మనోజ్ అన్న విజువల్స్ చాలా చక్కటి చేయరు. అంటే నీట్ అండ్ క్లీన్ గా ఉంటది. అదేదో మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలో కొంచెం పొడగొట్టారు కానీ అట్లుండదు భయ. నీట్ అండ్ క్లీన్ గా ఇట్లా ఆని మొత్తం డైమండ్ తో ఇట్లా పోసినట్టు ఉన్నది. గ్రాఫిక్స్ విజువల్స్ కానీ, బీజిఎం కానీ, సినిమా స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ సూపర్. హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. ఇప్పుడే వచ్చింది అమ్మాయి, ఆమెను కూడా కలిసిన, మనోజ్ అన్నను కూడా కలిసిన, ఇద్దరితో ఒక ఫోటో దిగిన భయ. సినిమా మాత్రం కేక. తక్కువ బడ్జెట్ కోట్లు పక్కా కలెక్షన్. మంచి క్వాలిటీ సినిమా తీయాలంటే ఇగో మా బాస్ పవన్ అన్న కూడా చెప్తున్నా. అదేవిధంగా వార్ 2 సినిమా చూసా. మీరు విఎఫ్ఎక్స్ పోగొట్టిరు. ఇగో తేజ సజ్జా ఒక మిరాయి సినిమా 60 కోట్లలో 100% 300 కోట్లు కలెక్షన్ చేయబోతుంది. 100% 300 కోట్ల కలెక్షన్ చేస్తుంది. 100% చేస్తుంది. ఇట్లాంటి సినిమా మన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచ లెవెల్లో వెళ్ళిపోతుంది. తెలుగు ఇండస్ట్రీ ప్రపంచ లెవెల్లో వెళ్తుంది. ఆల్రెడీ వరల్డ్ వైడ్గా వెళ్ళబోతుంది. 100% మీరు ఒకసారి గ్రహించండి గాయస్. అంతా బాగుంది సినిమా. జై శ్రీరామ్. సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతే తేజ్ గారికి మళ్ళీ ఒక హనుమాన్ తర్వాత ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. మేము చెప్పాలంటే ఇక్కడ జగపతి గారు యాక్టింగ్ చాలా బాగా యాక్టింగ్ చేసిండు. అంటే ఈ సినిమా మనం చూసుకున్నా కూడా ఒక గ్రాఫిక్స్ మాత్రం అదరగొట్టేసిండు. అంటే అప్పట్లో మేము చిన్నప్పుడు మమ్మీ సినిమా వచ్చింది, అప్పుడు ఎంజాయ్ ఎట్లా చేసామో మళ్ళీ గ్రాఫిక్స్ కూడా మనం ఇప్పట్లో అంతా ఎంజాయ్ చేసాం. మెయిన్ ఈ సినిమా చిన్నపిల్లలు చూపించాలి. ఒక నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇలాంటి సినిమా చూస్తే. అంతా బాగుంది. చెప్పండి తేజ్ గారి కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇక్కడ మన మనోజ్ అన్న యాక్టింగ్ మాత్రం ఇరగదీసిన అన్న. ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళకుండా సాయి సినిమాలో కూడా విలన్ యాక్టింగ్ చేసి అదరగొట్టినావు. ఇలా దానికి ట్రిపుల్ రెట్టింపు మీరు విలన్ యాక్టింగ్. మళ్ళా మోహన్ బాబు పేరు నిలబెట్టిరు, మీరు అంటే డాడీ పేరు నిలబెట్టిరు, మీరు కొడుకు అనిపించుకునేటట్టు అంతా బాగా చేసిరు. ఇంకా మీరు ముందుకు ఇంకా ఇలా హీరో లెక్క ఒక విలన్ లెక్క ముందుకు సాగాల మనస్ఫూర్తి కోరుకుంటున్న మనోజ్ అన్న. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ముందుగా ఇప్పుడు శ్రేయ గారు యాక్టింగ్ కూడా ఇలా చాలా బాగుంది. తల్లి క్యారెక్టర్ చేసిన శ్రేయ గారు, ఆమె కూడా యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకోటి చెప్పండి, సాంగ్స్ లేకుండా సినిమా తీసినంటే గ్రేట్ డైరెక్టర్ గారు. అంటే సాంగ్స్ లేకుండా కూడా కూర్చోబెట్టేసిన థియేటర్లో సినిమా అంతా బాగుంది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. నిజంగా చెప్తున్నా, ఇచ్చి పడేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అతను కొట్టిందో. హీరోయిన్ కూడా మళ్ళీ మనకు ఆమె కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది హీరోయిన్ గారు కూడా. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇది సెన్సేషన్లో నిలిచిపోతుంది. హనుమాన్ తర్వాత మళ్ళీ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. జై శ్రీరామ్. గ్రాఫిక్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎక్కడ కూడా గ్రాఫిక్స్ లాగా ఉండదు, రియల్ జరిగినట్టు అనిపించింది. అండ్ కార్తీక్ ఘట్టంనేని స్క్రీన్ ప్లే చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయాయి. మెయిన్గా మనోజ్ అన్న క్యారెక్టర్ బ్లాక్ స్వర్డే కనిపించాడు నాకు. మంచు మనోజ్ అన్న ఎక్కడా కనబడలా. ఐ కంప్లీట్లీ లిటరల్లీ సా మహాబీర్ లామా 2.0 అనమాట. సో మనోజ్ అన్న క్యారెక్టర్ వదిలిపోవడంలో మీ తర్వాతే. అండ్ మనోజ్ అన్న ఆబ్వియస్గా ఈ డామినేట్స్ ద స్క్రీన్ అంతే. బట్ తేజ సజ్జా మనోజ్ అన్న లెవెల్ చేశాడు. డామినేషన్ అదంతా పక్కన పెడితే మనోజ్ అన్నకి ఈక్వల్గా పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ రితికా నాయక్ కానీ, శ్రేయ గారు,
జయరామ్ గారు, జగద్బాబు గారు ఏ క్యారెక్టర్ ఎందుకు పెట్టారు అన్న క్వశ్చన్ మార్క్ లేకుండా ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రతి క్యారెక్టర్ వాల్యూస్ ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్తో కూడా సినిమా చాలా బాగా రన్ అయింది. అండ్ మెయిన్గా గౌరహరి గారు మ్యూజిక్ గురించి చెప్పాలి. ఆయన నాకు తెలిసి నెక్స్ట్ కీరవాణి గారి లెవెల్ ఈయన రేంజ్ ఉంటుంది అనుకుంటున్నాను. మ్యూజిక్, తేజ సజ్జ క్యారెక్టరైజేషన్, మనోజ్ అన్న క్యారెక్టరైజేషన్, శ్రేయ గారు, రితికా నాయక్, స్టోరీ, స్క్రీన్ ప్లే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. కాకపోతే కొన్ని సీన్స్లో ఆ కామెడీ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. కామెడీ దగ్గర నాకు రావలేదు, ఎందుకంటే సీరియస్ ఎమోషన్లో ఉన్నాం. ఆ సీరియస్ ట్రావెల్ అవుతున్నప్పుడు కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. బట్ ఓవరాల్గా సినిమా మటుకు సూపర్ బ్లాక్ బస్టర్. అండ్ ఖచ్చితంగా తేజ సజ్జకి ఇది 500 crore ప్లస్ ఫిలిం అయిపోతుంది, ఎలాంటి డౌట్ లేదు. మనోజ్ అన్న విలన్గానే బాగున్నాడు. ఆయన చేసింది ఆ విలనిజము అంటే ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన డైలాగ్స్, ఆ వాయిస్లో బేస్ అది అలా ట్రావెల్ అయిపోతుంటుంది మనతో పాటు. ఆయన కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. మోహన్ బాబు గారు గుర్తొస్తారు నాకు మనోజ్ అన్నని చూస్తే. సో మోహన్ బాబు గారు స్టాంప్ ఎవరన్నా ఉన్నారో అంటే మళ్ళీ మోహన్ బాబు గారు నెక్స్ట్ ఆ లెగసీ క్యారీ చేసేది అయితే మనోజ్ అన్న, డౌటే లేదు. ఖచ్చితంగా క్లైమాక్స్లో రానా గారి పెర్ఫార్మెన్స్ అండ్ గోల్డ్ మెన్గా వస్తున్నారు. నెక్స్ట్ గోల్డ్ బాగా అమ్ముడుపోతుంది. దీనికంటే నెక్స్ట్ లెవెల్లో ఇది 500 అయితే అది 1000 కోట్లు అని చెప్పుకోవచ్చు. కార్తిక్ ఘట్టంనేని గారు ఈగలతోనే కొట్టాలి. ఆ ఈగలు ఎక్కడో మిస్ఫైర్ అయింది, బట్ ఇది ఎక్కడ కూడా మిస్ఫైర్ అవ్వలేదు, మామూలుగా లేదు. మిరాయ్ ఈజ్ ఎ బ్లాక్ బస్టర్. ఆ సాంగ్ అక్కర్లేదన్న, ఆ సాంగ్తో పనే ఉంది, ఇంట్లో వింటాంగా. ఇది ఓన్లీ ఫర్ కాన్సెప్ట్ అంతే. ఆ థీమ్ కాన్సెప్ట్ ఎలా ఉండాలి, త్రూ అవుట్ ద ఫిలిం ఏది కావాలో అది తీసుకున్నారు. సాంగ్స్తో పని లేదు, మనకు కంటిన్యూటీ మిస్ అవ్వకుండా చూసుకున్నారు, సాంగ్ పెట్టి డిస్టర్బ్ అవ్వకుండా. సో నార్త్లో మనకంటే కూడా నార్త్ వాళ్ళు రాముడు, అయోధ్య ఇది బాగా ఎక్కువ నమ్ముతారు. సో నార్త్ సైడ్ గట్టి కొట్టేస్తుంది సినిమా, డౌటే లేదు. నార్త్ వాళ్ళు డివోషనల్ అంటేనే ముందు వచ్చేస్తారు. సో మామూలుగా ఉండదు సినిమా అయితే మటుకు. మిరాయ్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. 500 ప్లస్ డౌటే లేదు. రేటింగ్తో ఇలాంటి సినిమాలు తక్కువ చేయనన్న. ఇది రేటింగ్ ఇచ్చే ఫిలిం కాదు, బియాండ్ ద రేటింగ్ బ్లాక్ బస్టర్ ఫిలిం అని. For more videos like this, subscribe Big TV channel.